నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు హెల్దీ అండ్ ఇన్స్టాంట్గా ఈజీ బ్రేక్ఫాస్ట్ అనమాట బేసన్కాయ చీలా ఎలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ టమాటోస్ అండ్ అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ ఏం అవసరం లేదు యాడ్ చేయకుండా ఫస్ట్ డైరెక్ట్గా జీరా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ అలాగే టమాటోస్, గ్రీన్ చిల్లీస్ అన్నీ యాడ్ చేసుకొని అలాగే 1 స్పూన్ ఆఫ్ పసుపు అండ్ కరివేపాకు ఈజ్ ఆప్షనల్. నేనైతే యాడ్ చేశాను. మీ దగ్గర కరివేపాకు ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వెజ్జెస్ అన్ని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. సో ఇవి కుక్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ వరకు బేసన్ యాడ్ చేయండి, అంటే శనగపిండి యాడ్ చేసుకొని దాంట్లో మనం కుక్ చేసుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదా, ఆ వెజ్జెస్ని అన్నీ యాడ్ చేసుకొని వాటర్ తగినంత వేస్తూ సో దోశ బ్యాటర్ అని వచ్చేంత వరకు మనం అలా మిక్స్ చేసుకోవాలి వాటర్ని. సో చూసి మిక్స్ చేసుకోండి. సో ఇలా చూపిస్తున్నా కదా వీడియోలో, అలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇది మనకు దోశ బ్యాటర్ అని రావాలి. సో దీన్ని దోశ బ్యాటర్ అని వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ గీ ఆర్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ ఏదైనా యూజ్ చేయండి. దాన్ని ఒకసారి హీట్ చేసుకొని స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ బేసన్ది మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ని మనం దోశ ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలాగా ప్యాన్లో సేమ్ అలాగే కొంచెం కొంచెం వేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. సో దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అండ్ అలాగే 1 సైడ్ కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని దాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో హెల్తీ అండ్ ఈజీగా అయిపోయే బేసన్కాయ చీలా అయితే రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.